Hi, hello, good evening, everyone. Namaste. My name is Sudha Rani, and I have opened my new channel, Rocking Rani, in which I am going to post comedy videos, stand up comedy videos in Telugu, Hindi, and comedy mimicry, and comedy short films and short movies, etc. And I request everyone to encourage and enjoy my channel. Thank you. So, without wasting much of my time, so we'll involve into videos now. ఓకే, తెలుగులో జోక్స్ చెప్పుకుందాం మనం ఇప్పుడు. ఓకే, మీకు అందరికీ తెలుసు శకుంతల అక్క అంటాం మనం. తను చనిపోయింది. ఓకే, అంటే చనిపోయిన వాళ్ళ గురించి కానీ ఇంకెవరి గురించి అయినా ఏదైనా చేసుకుంటున్నాం మనము అంటే కామెడీ వీడియోస్ ఇవి. కామెడీ కోసమే చేస్తున్నాం, నవ్వుకోవడానికి. ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరిని హర్ట్ చేయాలని కాదు, ఎవరిని డిఫెండ్ చేయాలి అని కాదు, ఎవరిని ఇన్సల్ట్ చేయాలని కాదు. జస్ట్ ఫన్ సెక్ చేస్తున్నాం, నవ్వుకోవడానికి మాత్రమే ఈ వీడియోస్ అండి. ఓకే, సో శకుంతలక్క, ఆమెకి ఎన్నో కోరికలు ఉంటాయి లైఫ్లో. చాలా, నేను ఇది సాధించేయాలా, నేను ఒక పెద్ద ప్రాపర్టీ హోల్డర్ని కావాలి, లేకపోతే ఇంకే ఏదో కోరికలు ఉంటాయండి. జనాలు అన్నాక ఎన్ని ఉంటాయి. నేను ఐఏఎస్ ఆఫీసర్ని కావాలనుకుంటారు, ఒక డాక్టర్ అనుకుంటారు, ఒక ఇంజనీర్ అనుకుంటారు. అట్లా శకుంతలక్కకు కూడా ఎన్నో కోరికలు ఉన్నాయి. నేను ఇది కావాలా, నేను అది కావాలని. సరే, పాపం అట్లా రోజు ఆమె బయటకు వెళ్ళి జాబ్కి పోయి వస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు సడన్గా ఆమెకి లారీ గుద్ది కోమాలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆమె ఆత్మ దేవుడితో మాట్లాడుతుంది. దేవుడా, నువ్వు ఇంత అన్యాయం చేస్తావా నాకు? నేను ఎన్ని కోరికలు పెట్టుకున్నా, నేను ఎంత సాధించాలి లైఫ్లో అనుకున్నా, నువ్వు నన్ను ఇంత అర్ధంతరంగా చంపేద్దామనేసే, తీసుకెళ్ళిపోదామనేసే. ఇది తప్పు కదా దేవుడా, నాకు ఇంత అన్యాయం చేస్తావా దేవుడా నువ్వు, ఇది తప్పు అని పొర్ర పెట్టుకుంటుంది. అప్పుడు దేవుడు అంటాడు, ఆగు శకుంతలమ్మ, నువ్వు అంతగానో ఫికర్ పడకు, నువ్వు బాధపడకు. నీకు కావాల్సింది, నీకు లైఫ్ కావాలి అంతే కదా, నువ్వు చావకూడదు అంతే కదా. అవునంటది ఆమె. సరే అని, నువ్వు ఇప్పుడు ఏం చచ్చిపోవు, నువ్వు సాధించుకుంటావు, నువ్వు వెళ్ళు, మంచిగా బతుకు, నువ్వేం చేయాలనుకుంటున్నావు చేసుకోపోయి ఇంకా అని పంపిస్తాడు దేవుడు. సరే, ఈమె వస్తుంది, మంచిగా బ్యూటీ పార్లర్కి పోతుంది. ట్రీట్మెంట్ అయిపోయినాక స్లిమ్గా అయిపోతుంది. ఎంత స్టైల్గా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది అంటే ఆమె ఎవరు గుర్తుపట్టారు, ఇంకా ఫుల్ మారిపోతుంది. సరే, ఇంకా అట్లా వస్తుంటుంది. మళ్ళీ ఒకరోజు ఏమవుతుంది, మళ్ళా ఒక పెద్ద బస్సు గుద్ది తప్పియమని చచ్చిపోతుంది. మళ్ళా ఇంకా లబ్బోదిబ్బో మొత్తుకుంటుంది ఆ ఆత్మ, దేవుడా 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 దేవుడా, నువ్వు చేసింది అన్యాయమే, ఇది మళ్ళీ అన్యాయం చేస్తావా దేవుడా, నువ్వు నాకు గిట్లా అన్యాయం చేస్తావేంటి దేవుడా అని దేవుడిని అడిగితే మళ్ళీ అంటాడు, నేనెందుకు అన్యాయం చేసినా నిన్ను అని దేవుడు దగ్గరకు వచ్చి చూస్తాడు. అయ్యో శకుంతల అమ్మ, నువ్వు ఇంత మారిపోయినావు, ఇంత స్టైల్గా నిన్ను గుర్తుపట్టలేదు శకుంతలమ్మ, నిజంగా అందుకే నేను ఆపలేకపోయినా, నువ్వు చచ్చిపోయినావు యాక్సిడెంట్ అయ్యి. ఇట్లా ఇది మళ్ళా శకుంతల కథ ఇంకో జోక్ చెప్పుకుందాం. శకుంతల శ్రీదేవి ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట, దోస్తులు, చెట్టు కింద దోస్తులు. రోజు సాయంత్రం అయింది, అమ్మలక్కల ముచ్చట్లు ఉంటాయి కదా, అమ్మలక్కల ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటారనమాట చెట్ల కింద. సరే, ఈ శకుంతలక్క శ్రీదేవి ఇద్దరు ముచ్చట్లు పెట్టుకుంటుంటే చెట్ల కింద ఏమైనా ఆరైంది, ఇంకా దోమలు ఎట్లుంటాయి తెలుసు కదా, ఆ దోమలు గరుస్తుంటాయి. ఈ శ్రీదేవి ఏం చేస్తుంది, టపా దోమల్ని కొడుతుంటుంది. దోమలు గరుస్తున్నాయి, బాగా దోమలు గరుస్తున్నాయని దోమల్ని కొట్టి చంపుతూ ఉంటుంది. ఆమెకు డౌట్ వస్తుంది. శకుంతలక్క గమ్మున నించుంటుంది, ఏమి కరవనట్టు, ఆమెకి దోమల్ని ఈమెకు ఒక్కదానికే గరుస్తున్నట్టు శ్రీదేవికి మాత్రం అనుకుంటుంటుంది. మళ్ళీ ఆమెకు డౌట్ వచ్చి అడుగుతుంది, ఏందే శకుంతలక్క, నీకు ఒక్క దోమ కూడా గరుస్తలేదా? నేను అప్పటి నుంచి గిన్నెగానం దోమలు చంపినా, నువ్వు ఒక్క దోమను కూడా చంపకపోతేవి, అట్లెట్లా అవుతుంది నీకు గర్వం దోమలు అంటే? అరే చెల్లె శ్రీదేవి, ఎందుకు గర్వమే దోమలు, నాకు కూడా మస్తు గరుస్తున్నాయి, అవి నా రక్తమే తాగుతున్నాయి కదా, నేను వాటిని ఎట్లా చంపుకుందునే అంటది శకుంతలక్క.
అట్లా ఫ్రెండ్స్ అయిపోయింది. ఇప్పుడు మామూలుగా అత్త కోడలదైతే మీకు తెలుసు, చాలామంది ఇళ్ళల్లో ఎన్నెన్నో జరుగుతుంటాయి. నేను చూసిన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో జరిగినది ఇది. అయితే వాళ్ళ అత్తగారు అనమాట కోడల్ని పిలుస్తుంటుంది. ఓ కోడలి పిల్ల, ఓ కోడలి పిల్ల అని పిలుస్తుంటుంది. ఆమె కోడలు లోపలికి వెళ్ళి వచ్చేవారికి కూడా ఓపిక లేదు. ఆమె వస్తుందా, అత్తగారు వచ్చిన ఇగో వచ్చిన, ఏంది చెప్పత్తా అంటది. ఇగో ఇగో చూడు కోడలి పిల్ల, ఇగో ఈ తాళం చేతులు తీసుకో, ఈ తాళం చేతులు ఈ రోజు నుంచి నీ బాధ్యత అని తాళం గుచ్చిస్తుంది. అప్పుడు కోడలి పిల్ల అనుకుంటుంది, ఓహో తాళం చేతులు ఇస్తుందంటే అత్త నాకు మొత్తం ఇంటి పెత్తనం ఇస్తుంది అనుకుంటుంది. ఓకే అత్తయ్య అని తాళం చేతిలో తీసుకుంటుంది. ఇగో చూడు ఓ కోడలి పిల్ల, నువ్వు రోజు రాత్రి గేటుకి తాళం వేయాలి, లైట్లన్నీ బంద్ చేయాలి, అప్పుడు పండుకోవాలి, ఇది నీ బాధ్యత. అప్పుడు కోడలు అంటది, అయ్యో అత్త ఇవి గేటు తాళాలా అంటది. అంటే నీకేమన్నా గేట్ తాళాలు లేకపోతే నేను ఇంటి తాళాలు ఇస్తాలా అంటది. అట్లా అత్త కోడలే ఇంకొకటి. అత్త లోపల ఏదో పని చేస్తుంటుంది, కోడలు హాల్లోనే ఎక్కడో పని చేస్తుంటుంది. బయట ఒక బిచ్చగాడు వస్తాడు, అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా, అమ్మా కొంచెం అన్నం ఉంటే పెట్టండి అమ్మా, ఆకలి అవుతుంది, బాగా ఆకలి అవుతుందమ్మా అని అడుగుతుండు. సరే కోడలు తొందరగా బయటకు వచ్చి, అయ్యో భిక్ష అయినా ఈరోజు మా ఇంట్లో పూజ అవుతుంది, ఇంకా ఏం వండలేదు, రాత్రిది కూడా ఏం మిగలలేదు, నువ్వు ఒక పని చెయ్యి, వాటి 10 రూపాయలు తీసుకో, ఏమైనా బయట కొనుక్కొని తినిపో అని కోడలు కొంచెం జాలిగా ఉండగలదనమాట. కోడలు ఇస్తుంది పైసలు. సరే ఆ బిచ్చగాడు వెళ్ళిపోతుంటాడు. ఈ లోపల అత్తగా లోపటి నుంచి వింటది, అంటే బిచ్చగాడు వెళ్ళిపోయిండని. అంటే బిచ్చగాడు రావడం వెళ్ళిపోవడము ఆమెకి నచ్చలే అనమాట అత్తకి. అత్త అంటది, ఏంది కోడలి పిల్ల, నిన్నగాక మొన్న వచ్చినావు నువ్వు నీదేందే పెత్తనాలు, భిక్షాడు ఎక్కడ పోయిండంటే ఇగో వెళ్ళిపోయిండు అత్త, అన్నం అడిగిండు లేదన్నా వెళ్ళిపోయిండు, అట్లా ఎట్లా పంపిస్తావు? పిలుస్తుంది, పోయి అత్త పిలుస్తుంది, ఓ భిక్షానా ఇక్కడ రా, ఓ భిక్షానా ఇక్కడ రా అంటే ఆ భిక్ష బెగ్గర వస్తాడు అనమాట. ఆశతోన, అమ్మో ఈ పెద్దమ్మ ఏమైనా నాకు పెడుతుందేమో, బాగా ఆకలితోనున్నా ఏమైనా పెడుతుందేమో అని ఆశతో వస్తాడు. అప్పుడు అత్త ఏమంటది తెలుసా, ఏందయ్యా భిక్ష అయినా, నువ్వు నిన్నగాక మొన్న వచ్చిన మా కోడలు పో అంటే పోతావా? అట్లాంటిది ఏం నడవదు ఇక్కడ, చెప్తే గానీ నేను చెప్పాలా, నువ్వు పో, భిక్ష లేదు ఏం లేదు, ఇంకపో అని అత్త ఎలగొడుతుంది. కోడలు షాక్. భిక్షగాడ కూడా అనుకుంటాడు అనమాట, అరే ఏంది కలికాలం వచ్చింది, ఈ అత్త ఏమన్నా పెడుతుందేమో అని వస్తే ఉల్టా తిట్టి ఇల్లు కొడుతుంది, ఎక్కడ కలికాలం వచ్చింది దేవుడా అని షాక్తో వెళ్ళిపోతుంది. అట్లా అత్త కోడలు చాలా ఉంటాయండి. అయితే ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్. హస్బెండ్ సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు. హౌస్ వైఫ్ ఆమె డల్గా కూర్చుంటుంది, సోఫాలో కూర్చొని ఆలోచిస్తుంటుంది ఎక్కడో. ఈ హస్బెండ్ అడుగుతాడు, ఏంటి రాణి నువ్వు అంత డల్గా కూర్చున్నావు, నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి నువ్వు కొంచెం నవ్వుతూ ఎదురు రావాలి, నాకు నవ్వుతూ ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది కదా, నేను ఎంతో అలసిపోయి వస్తా కదా ఆఫీస్ నుంచి, నువ్వు అట్లుంటే ఎట్లా రాణి అంటాడు. అయ్యో గదేం లేదండి, జరా అప్సెట్ ఉంది నాకు బ్రెయిన్ అంటది. ఎందుకు అని అడుగుతాడు ఆయన. అయితే ఏమో చెప్తుంది, ఏం లేదు మొన్న నాకు ఛార్జర్ అయిపోద్ది కదా, ఛార్జర్ పాడైంది, అయితే కొంచెం స్వాతి అని పక్కనింటి నేబర్ కదా, నాకు కొంచెం ఛార్జర్ ఇస్తే నేను కొంచెం ఛార్జింగ్ పెట్టుకొని ఇస్తాను నా ఫోను, ఇయ్యవా అంటే ఆ స్వాతి అన్నది, రాణి నువ్వే వచ్చి మా ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకొని పోదురా అన్నది. సో నేను పోయి ఛార్జింగ్ పెట్టుకొని వచ్చిన, అయిపోయింది. అయితే ఈరోజు ఆమెకి సాబింగ్ స్టిక్, ఆమె సాబింగ్ స్టిక్ ఇరిగిపోయిందంట, నాకు సాబింగ్ స్టిక్ ఇస్తావా రాణి అని అడిగింది. నేను కూడా అన్నా, అరే స్వాతి దా నువ్వు మా ఇంట్లోకి వచ్చే దుడుచుకొని పోదురా అన్నా. ఆమెకి కోపం వచ్చింది, కోపం వచ్చి తిట్టిందండి నన్ను బాగా. అందుకే బాధతో ఉన్నా, మళ్ళీ తిట్టిపోయింది నన్ను. అంటే హస్బెండ్ అంటాడు, అరే మరి అవునే నాకు కూడా నువ్వు
ఇంత తలనొప్పితో వచ్చిన ఇంత పెద్దగా నవ్వాల్సి వస్తుంది, ఇంత నవ్వుపిచ్చేసినావు, మరి ఆమె కోపం రాదా? మరి నువ్వు చేసిన వంకర లెక్కలకి షాపింగ్ స్టిక్కి వచ్చి మన ఇంట్లో ఎందుకు దుడుచుకుంటుంది? ఆమె ఇంట్లో దుడుచుకోవడానికి అడిగింది కదా అంటాడు. ఈమె బుంగమూతి పెట్టుకుంటుంది. అట్లా ఓకే. ఇప్పుడు బిజినెస్ మ్యాన్, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఇంకా ఉంటాయి కదా, ఆఫీస్ టైంలో అయిపోయినాక కలుసుకుంటారు కదా ఫ్రెండ్స్. ఒక ఫ్రెండ్ అంటాడు, అరే మా ఇంట్లో వాష్రూమ్కి కట్టడానికి, వాష్రూమ్లో మొత్తం ఓనోస్కి వాష్రూమ్లకి ఎక్స్పెండిచర్ 20 లక్షలు అయిందిరా. ఇంకొక ఆయన అంటాడు, అరే మా దగ్గర 10 లక్షలు అయిందిరా. ఇంకో ఫ్రెండ్ అంటాడు, నా దగ్గర 4 లక్షలు అయిందిరా. ఇంకొక ఫ్రెండ్ అంటాడు, అరే నాకు 30 లక్షలు అయింది బై, నాకు వాష్రూమ్లకి ఉట్టిగా కట్టడానికి అని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ ముచ్చట్లన్నీ వింటున్న ఇంకో విలేజ్ ఫ్రెండ్ ఉంటాడు. ఆ విలేజ్ ఫ్రెండ్ అంటాడు, నేను లోట పట్టుకొని పోతా కదా రోజు పొలాల పట్టుక, పొలాల గట్ల పట్టుక, పొలాల దగ్గర. ఆ పొలాలు ఎంత విలువ ఉంటాయి తెలుసా? 7-8 కోట్ల వాల్యూ చేసే పొలాల దగ్గర పోతా నేను. ఆ పొలాలు మనకు కావాలంటే ఒకటే పొలం కాదు, నాకు నచ్చిన పొలంలంతా పోతుంటాం, నాకు నచ్చిన పొలం దగ్గర అంతా పోతాం, ఎన్నో కోట్ల విలువ చేసే పొలాలు అవి అని అంటాడు. సో ఈ విధంగా ఎన్నో కామెడీ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కోఆపరేటింగ్ విత్ మీ. థ్యాంక్ యూ అండ్ ఆల్.